షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక 30 సంవత్సరాల క్రితము జరిగిన ఒక యథార్థ గాథ. ఒక గ్రామంలో ఒక వృద్ధ జంట వారికి లేటుగా కలిగిన ఏకైక కుమారుణ్ణి మిలిటరీలో జాయిన్ చేశారు. అయితే అప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో హఠాత్తుగా మరి ఆ కుమారుడు అక్కడ యుద్ధ భూమిలో చనిపోయాడు. కానీ అంతకుముందు ప్రతి నెల ఆయన మనీ ఆర్డర్ పంపిస్తుండేవాడు పోస్ట్ మ్యాన్ ద్వారా. యవ్వనస్తుడైన పోస్ట్ మ్యాను మరి ఆయన రక్షింపబడిన వ్యక్తి, నీతిని సత్యం అనుసరిస్తున్న వ్యక్తి. హఠాత్తుగా ఈ వార్తను ఆ తల్లిదండ్రులు చెప్తే వారు ఏమవుతారోనని 6 నెలల వరకు దాన్ని దాచిపెట్టి ప్రతి నెల తన శాలరీలో నుంచి ఆ వృద్ధ జంటకు డబ్బులు యథావిధిగా మనీ ఆర్డర్ తన కుమారుడు ఎంత పంపించాడో అంత చెల్లిస్తూ వచ్చాడట. 6 నెలల తర్వాత ఆ యొక్క మరి యుద్ధ సైనికుల నుంచి ఆ యొక్క ప్రభుత్వ అధికారులు వారి యొక్క ప్రావిడెంట్ ఫండ్ వారి యొక్క కుమారుడి యొక్క ఆ బెనిఫిట్స్ అన్నీ తీసుకొని ఆ మరణ వార్తను తీసుకున్నప్పుడు వచ్చారన్నట్టు. అప్పుడు ఆ గ్రామ ప్రజలంతా మరి విస్తుపోయారు. ఈ యవనస్తుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ వృద్ధ జంటకు మరి తోడుగా ఉన్నాడు యవనస్తుడు. ఆ గ్రామంలో అనేకులు రక్షణ పొందుకోవడానికి కొరకు ఈ యవనస్తుడైన పోస్ట్ మ్యాన్ కారకుడయ్యాడు. మరి ఇది మన కృపవాక్యము చూసుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆ వృద్ధ జంటకు వారి కుమారుడు లేకపోయినప్పటికీ ఈ యవనస్తుడు ఒక కుమారుడుగా వారికి తోడుగా ఉన్నాడు. ఇది యెహోషువ గారితో చెబుతున్న వాగ్దానము సుమ. బిడ్డలారా, మనల్ని కూడా విడిచేవాడు కాదు, మనం ఎడబాచేవాడు కాదు. మనం నిబ్బరం కలిగి మరి ఉండాలి. కొన్ని సందర్భాలలో మనం శ్రమల గుండా వెళుతుంటాం, బాధ గుండా వెళ్తుంటాం, ఇబ్బందులు గుండా వెళ్తుంటాము. కానీ ధైర్యము విడవక మరి అలనాడు మోషే గారు వెళ్ళిపోయారు, నేను ఏం చేయాలా అని యెహోషువ గారు దిగులు పడుతున్న సమయంలో పరమ తండ్రి ధైర్యపరుస్తున్నాడు యెహోషువ గారి ద్వారా అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యాలు జరిగినాయి. మోషే గారి కన్నా ఉన్నతమైన విధానంలో యెహోషువ గారిని వాడుకున్నాడు. సూర్యచంద్రులే ఆగిపోయారు ఆయన ప్రార్థన చేస్తే. మరి ఆ యోర్దాన్ నది రివర్స్గా పారింది ఆయన ప్రార్థన చేస్తే. ఆ రీతిగా బిడ్డలారా, నిన్ను నీ కుటుంబం, నీ బిడ్డలను, నీ వంశాన్ని కూడా ఆ రీతిగా ఆయన వాడుకుంటాడు. నువ్వు నిబ్బరం కలిగి, నువ్వు ధైర్యముతో నువ్వు నీ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించు, నీ యొక్క పవిత్రమైన జీవితాన్ని కొనసాగించు. ఈ పరిశుద్ధ మార్గం నువ్వు విడవక, కుడికి ఎడమక తొలగక, యెహోషువ గారు ఏ రీతిగా అయితే ధర్మశాస్త్రం దివారతో ధ్యానిస్తూ వర్ధిల్లి అనేకులు వర్ధిల్లుటకు కారకుడయ్యాడో, నీవు అదే రీతిగా నువ్వు కారకురాలు అవ్వాలి బిడ్డలారా. అట్టి కృప పరమ తండ్రి మీ అందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం ఇచ్చినారు. యెహోషువ గారితో మీరు వాగ్దానం ఇచ్చినారు, నేను విడువను, ఎడబాయను, నువ్వు నిబ్బరం కలిగి ఉండమని సెలవిచ్చారు. మరి ఆయన ద్వారా అనేక అద్భుతాలు ఇజ్రాయెల్ ప్రజల మీరు జరిగించినారు నాయన. ఇదిగో నీ పిల్లలమైన మా ఎడల కూడా తండ్రి అలాంటి కార్యాలు చేయవారై ఉన్నారని ఈ దినమున మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.